పిఎస్ న్యూస్కి స్వాగతం. ప్రజాసేవ మా లక్ష్యం. నేను మీ ఎల్పిఎస్. 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన పాలకవర్గం ఈ నెల 12న బుధవారం కృష్ణా జిల్లా గన్నవరం సమీపాన కేసరపల్లిలో ఏర్పాటైన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడుచే గవర్నర్ అబ్దుల్ నజీర్ పదవీ ప్రమాణం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా జనసేనాని కొణిదెల పవన్ కళ్యాణ్ దైవసాక్షిగా ప్రమాణం చేశారు. రాష్ట్ర మంత్రులుగా మరో 23 మంది పదవీ ప్రమాణ స్వీకారం చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సినీ ప్రముఖులు రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్తో పాటు దేశ రాష్ట్ర స్థాయి నేతలు పాల్గొన్నారు. ఇది అరుదైనటువంటి చిత్రం. అలాగే మన పెద్దలు బాలయ్య బాబు గారు నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.